డైరెక్ట్ ఇండైరెక్ట్ మక్క బూటలను కూడా వేయించుకొని తింటారా లేదా? దానికి బొగ్గు ఉంటుందా లేదా? కొంచెం కొంచెం కాలితే బొగ్గు ఉన్నట్టే కదా. పల్లీలు శనగలు వేయించినప్పుడు కొంచెం కొంచెం బొగ్గు అవుతుందా లేదా? సో అట్లా కూడా తింటే కూడా లాభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటేమో అన్ని వెరైటీ తినడము, తర్వాత దాన్ని ఎట్లా వండుకొని తింటే మనకు ఆరోగ్యకరంగా ఉంటాము అనేది కూడా ఇంపార్టెంట్. మీకు తెలుసో లేదో, ఏమన్నా వినండి, ఇవాళ రేపు ఇంత విషయం కూడా లోపడిపోతుంది. అగ్రీడా? వ్యవసాయం రిలేటెడ్ వాళ్ళే కదా. పెస్టిసైడ్ చెట్టుకు కొడితే ఏమవుతుంది? పురుగు వస్తుంది. దాని మీద అదే పెస్టిసైడ్ మనం కొంచెం తింటే ఏమవుతుంది? రోజు ఇంత వస్తాం, ఒక రోజులో పురుగు లెక్క. ఒక రోజులో అయ్యేటట్టుంటే ఎవరు కొట్టరు. అర్థమైంది కదా? అంటే దాదాపు మీ కడుపులో రోజు ఇంత విషం ఉంటుందా లేదా? మీ గాలి ఎట్లయినా విషవాయువులు ఉంటాయి, నీళ్ళల్లో విషవాయువులు ఉంటాయి, విషం ఉంటుంది. పెస్టిసైడ్ నీళ్ళని పోతాయి కదా గ్రౌండ్ వాటర్లో, ప్రతి నాళాల నదుల అన్నిట్లో కలుషితం అవుతున్నాయా లేదా? పోతుందా లేదా మీ కడుపులకు? సో దానికి పెరుగుడు కూడా ఈ బొగ్గు తోటి ఉన్నది. ఏదైనా ఆహారం కొంచెం రోజు ఎక్కువ తినొద్దు, కొంచెం ఆహారం ఏదైనా సరే అది తింటే మీకు విరుగుడు అనేది కూడా అవుతుంది. దీని సొల్యూషన్ ఉల్టా కూడా చెప్తున్నాయి. ఆరోగ్యం ఉండడమే కాదు, ఏమేం చేయొచ్చు అనే దాంట్లో చెప్తున్నా. ఓకేనా? అట్లనే మీ స్కూల్లో ఏం చేయండి అంటే, మీరు లోకల్ గా తాతల ముత్తాతల నుంచి విత్తనాలు దాపెట్టి ఉంటారు. ఎట్లా దాపెడతారు? మామూలుగా కొంచెం బూడిగా బొగ్గు వేస్తే కూడా విత్తనాలు ప్రిజర్వ్ అవుతాయి. అర్థమైందా? లేకపోతే ఒంటింట్లో ఏలాడ తీస్తే కూడా ప్రిజర్వ్ అవుతాయి. ఇంకటికి ఏం చేస్తుండే, ఇప్పుడు మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, అది ఏమో పెట్టరు ఒంటింట్లో ఇట్లా దూలానికి ఆడేది. ఎందుకంటే పొయ్యి ఉండే కదా ఒకప్పుడు. ఏ పొయ్యి? కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతోటి కూడా అది ప్రిజర్వ్ అవుతుంది. అర్థమైందా? అట్లనే ఇంత యాపాకు అవి ఆకులు చల్లుతారు కదా. సో మీరు కూడా ఏం చేయండి అంటే, వెనకటి ఏమైనా విత్తనాలు దొరికితే ఈ లోకల్ ప్రిజర్వేషన్ పద్ధతులు ఏవైతే ఉంటాయో దాని ద్వారా ప్రిజర్వ్ చేసి ఒక సీడ్ మ్యూజియం చేయండి.